హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సంబంధించి ఈరోజు అంటే జూన్ 15th నుంచి 20th వరకు రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడే విధంగా మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మనకి జూన్ 13 అదేవిధంగా 14వ తేదీలో ఇస్తున్నటువంటి క్వశ్చన్ మోడల్స్ అండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా మీరు చేసుకుంటే ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చెప్తున్న ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈజీగా మీరు పేపర్ అనేది చేయగలుగుతారండి. ఓకేనా? ఈ వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా ఒక్కొక్క క్వశ్చన్ని నీట్గా అయితే చూద్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. ఒక పక్షి 80 మీటర్ల ఎత్తున ఒక చెట్టు పైభాగంలో కూర్చొని ఉందంట. అయితే భూమిపై ఉన్న ఒక బిందువు నుండి పక్షి యొక్క ఊర్ధ్వ కోణం 45 డిగ్రీలు. పక్షి సమాంతరంగా కొంత దూరం ఎగిరిపోయిన తర్వాత 2 సెకండ్లలో దాని ఊర్ధ్వ కోణం అంటే దాని యొక్క యాంగిల్ అనేది 30 degreesగా మారింది. అయితే పక్షి ఎగిరిన వేగం ఎంత మీటర్ పర్ సెకండ్లో చెప్పాలి. ఓకేనా? ఆప్షన్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఆన్సర్ అనేది జాగ్రత్తగా చేయండి. ఈ క్వశ్చన్ చూడండి. మనకి నిన్నటి రోజు ఇచ్చినటువంటి షిఫ్ట్లలో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చారు? మనకి ఈ క్వశ్చన్ సేమ్ ఇలాగే ఒక్క యాంగిల్ ఇచ్చారు. ఓకేనా? మీకు నెక్స్ట్ షిఫ్ట్లలో ఇలా 2 యాంగిల్స్ మీద ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇలా చెప్తున్నాను. మీరు ఒక్క యాంగిల్ మీద ఇచ్చినా చేయాలి, ఇలా 2 యాంగిల్స్ ఇచ్చినా కానీ చేయాలి. ఓకేనా? ఒక యాంగిల్ మీద ఎలా ఇచ్చారు? ఇలా మనకు ఒక హైట్ ఇచ్చి కొంత డిస్టెన్స్ కొంత దూరంలో ఓకేనా ఒక నిచ్చెన అనేది వేయబడింది. దీని యొక్క లెంత్ అనేది ఇచ్చారు. ఓకేనా? అయితే దీన్ని కనుక్కోమన్నారు. ఓకేనా? ఈ హైట్ని కనుక్కోమన్నారు. యాంగిల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనకేమంటున్నారు? 2 యాంగిల్స్ ఇచ్చారు. ఓకేనా? వాటిని ఎలా కనుక్కోవాలో ఒక్కొక్కటి నీట్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మొదటి త్రిభుజం అనేది కనుక్కుందాం. ఓకేనా? ఒక పక్షి 80 మీటర్ల ఎత్తు ఉన్న ఒక చెట్టు పైభాగంలో కూర్చొని ఉంది అంటే హైటే కదా, ఎత్తు అంటే ఎత్తు ఎంత 80 మీటర్లు. దాని మీద కూర్చొని ఉందంట. భూమిపై ఉన్న ఒక బిందువు నుండి పక్షి యొక్క ఊర్ధ్వ కోణం 45 డిగ్రీలు. అంటే ఇక్కడి నుంచి ఇట్లా మనం పక్షిని స్ట్రైట్గా లేదు, 45 డిగ్రీల కోణంతో ఉంది కాబట్టి ఇలా రాసుకుంటున్నాను. 45 degrees. ఓకేనా? 45 డిగ్రీలు అనమాట. ఇక్కడ ఉంది పక్షి. ఓకేనా? ఇది పక్షి అనుకోండి. ఈ ప్లేస్ ఇక్కడ పక్షి ఉంది, 45 డిగ్రీల్లో కూర్చొని ఉంది. అయితే పక్షి సమాంతరంగా కొంత దూరం ఎగిరిపోయిన తర్వాత అది అట్లా ఉంచి ఇంతవరకు మనకి ఒక ట్రయాంగిల్కి సంబంధించినటువంటి వాల్యూ అనేది కనుక్కోండి. దీన్ని కనుక్కోవడానికి చూడండి, ఆపోజిట్ సైడ్ ఇచ్చారు, యాంగిల్ ఇచ్చారు. మనం కనుక్కోవచ్చు. ఏంటి? tan θ కనుక్కోవచ్చు. ఇది మనకు తెలియదు కదా, ఇది x అనుకుంటున్నాను. సో tan θ tan 45 ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్ కదా. ట్యాన్ అంటే సైన్ ఎంత ఆపోజిట్ 80 బై ఎడ్జసెంట్ సైడ్ ఎంత x. tan 45 విలువ ఎంత అండి? 1 ఈజ్ ఈక్వల్ టు 80 బై x, వేర్ x ఈజ్ ఈక్వల్ టు 80. ఓకేనా? అంటే ఈ x విలువ కూడా ఎంత వచ్చింది? 80 అనేది వచ్చింది. ఓకేనా? అంటే మనకి ఎడ్జసెంట్ సైడ్ 80 వచ్చింది, ఆపోజిట్ సైడ్ 80 వచ్చింది. ఇప్పుడు మనకి కొంత దూరం ఎగిరిపోయిన తర్వాత 2 సెకండ్లలో దాని ఊర్ధ్వ కోణం 30 డిగ్రీస్గా మారింది. అంటే ఇక్కడ చూడండి, ఇది ఇందాకలా x విలువ. ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత యాంగిల్ మారిందంటే ఏంటి? ఇక్కడ 45 డిగ్రీస్ ఉంటే కొంచెం ముందుకు అనేది వెళ్ళినట్టు, ఎందుకంటే పక్షి ఇక్కడి నుంచి సమాంతరంగా వెళ్తే. ఓకేనా? అప్పుడు ఈ యాంగిల్ ఎంత? ఈ యాంగిల్ ఎంత? 30 డిగ్రీస్ అనేది ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ x, ఇది d డిస్టెన్స్. ఓకేనా? హైట్ తెలుసు 80. ఇప్పుడు దీన్ని ఇందాక ఆల్రెడీ మనం tan 45 చేసాం, ఇప్పుడు tan 30కి చేస్తున్నాం. ఇలా 2 యాంగిల్స్ వచ్చినప్పుడు చేయాలి. దీన్ని ఈజీగా కూడా చేయొచ్చు. ఆ పద్ధతి కూడా నేను చెప్తాను. ఈ ప్రాసెస్ తెలియాలి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఆ ఈజీ మెథడ్ గుర్తుండకపోతే ఇలా చేయాలి. ఓకేనా? 80. ఇప్పుడు 80 చూడండి, మనకి tan 30 విలువ ఎంత అంటే డైరెక్ట్గా రాస్తున్నాను. tan 30 విలువ ఎంత అంటే మనకి 1/√3 ఈజ్ ఈక్వల్ టు tan అంటే ఏంటి? సైన్ బై కాస్. సైన్ అంతా 80 బై మనకి ఇక్కడ ఇది ఏదైతే
హెచ్ఎన్ సైడ్ ఉందో ఇది మొత్తాన్ని తీసుకోవాలి ఎక్స్ ప్లస్ డి. ఓకేనా, ఎక్స్ అంటే ఎంత మనకి ఎక్స్ కూడా 80 వచ్చింది కాబట్టి 80 ప్లస్ డి. ఓకేనా, ఇప్పుడు దీన్ని బట్టి డి కనుక్కోవచ్చు కదా. వీరు డి ఈజ్ ఈక్వల్ టు మీరు ఈ 80 ప్లస్ డిని యువతలు తీసుకొచ్చి √3 యువతలు తీసుకొచ్చి ఇలా మీరు క్రాస్ మల్టిప్లికేషన్ మొత్తం అటు ఇటు మన అంటే ఇలా చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఓవరాల్గా ఎంత వస్తుంది మనకి ఇక్కడ 80 స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ 1 ఈ విలువ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి డి విలువ వచ్చేసింది. కనుక్కోమంది ఏంటి, ఆ పక్షి ఎగిరిన వేగం ఎంత. జాగ్రత్తగా వినండి, చిన్నగా చెప్తూ ఉన్నాను. ఓకేనా, ఒకవేళ స్లో అయితే కొంచెం స్పీడ్ పెట్టుకొని చూడండి. ఓకేనా, ఇప్పుడు స్పీడ్ అంటే ఏంటి, స్పీడ్ కనుక్కోవాలంటే మనకి డిస్టెన్స్ ఏదైతే లెంత్ ఉంటుందో ఆ డిస్టెన్స్పై టైం వేసుకోవాలి. టైం ఇచ్చారు 2 సెకండ్స్. మనకి డిస్టెన్స్ ఎంత వచ్చింది 80 ఆఫ్ √3 మైనస్ 1 వచ్చింది కాబట్టి 80 √3 మైనస్ 1. ఓకేనా, బై 2. 2 ఒకట్లు 2 4 పక్కన 0. 40 √3 మైనస్ 1. 40 √3 మైనస్ 1. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 2 యాంగిల్స్ చేయాలి. 2 యాంగిల్స్ ఎందుకంటే మనకి డిస్టెన్స్ కోసం చేయాలి. తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనకి టైం అనేది ఇచ్చేసారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 4 సంవత్సరాల క్రితం ఏ మరియు బిల వయసుల నిష్పత్తి 11:14. ప్రస్తుతం నుండి 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 13:16 అవుతుంది. అయితే ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత. ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. ఏజెస్కి సంబంధించి 4 ఇయర్స్ బ్యాక్ అంట 11, 14. ప్రస్తుతం నుండి 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 13, 16. ఇలా ఇచ్చినప్పుడు ఈ క్రితం తర్వాత ఈ రెండింటికి సంబంధించిన రేషియోలో డిఫరెన్స్ చూడండి. ఓకేనా, ఏకి బికి సంబంధించి ఇది ఏ ఇది బి. ఇప్పుడు ఏకి సంబంధించి చూస్తే ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 13 ఉంది. డిఫరెన్స్ ఎంత 2 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 2 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇక్కడ కూడా 2 ఉంది. మనకి డిఫరెన్స్ సేమ్. ఓకేనా, వీటి మధ్య గ్యాప్ అనేది సేమ్ ఉన్నప్పుడు ఆ 2 అనేది దేనికి సమానం అవుతుందంటే 4 సంవత్సరాల క్రితం, అదేవిధంగా ప్రస్తుతం నుండి 4 సంవత్సరాల తర్వాత అన్నారు. అంటే ఈ 4 ప్లస్ ఈ 4 క్రితం ఉన్నటువంటి 4 తర్వాత ఉన్నటువంటి 4 మొత్తం 8కి సమానం. ఓకేనా, ఈ 2 అనేది 8కి సమానం. అయితే 1 అనేది ఎంత 4కి సమానం. 1 4 అయితే 11 భాగాలు. ఇక్కడ అడిగింది ఏంటి అయితే ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత. ఓకేనా, ఏ యొక్క ప్రస్తుత వయసు కావాలంటే మనకి 4 సంవత్సరాల క్రితం ఉంది, 4 సంవత్సరాల తర్వాత ఉంది, కానీ ప్రస్తుతం లేదు. ఆ ప్రస్తుతానికి మనం తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 సంవత్సరాల క్రితం ఎంత 11:14. అయితే దాంట్లో 1 4 అయితే 11 అనేది ఎంత 11 × 4 44. ఓకేనా, ఏ విలువ అడిగారు కాబట్టి నేను ఏ మాత్రం చేస్తున్నాను. 44 4 సంవత్సరాల క్రితం. ప్రస్తుతానికి ఎంత ఉండాలి 4 సంవత్సరాల క్రితం 44 అంటే ఇప్పటికి 4 సంవత్సరాలు పెరగాలి కదా, కాబట్టి +4 యాడ్ చేయాలి. 4 8. ఓకేనా, 48 సంవత్సరాలు ప్రస్తుతం ఏ యొక్క వయసు 48 ఇయర్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నిన్నటి రోజు రాసిన స్టూడెంట్స్కి అర్థమవుతుంది. మనకి మార్క్ ప్రైజ్ మీద 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా, ఈ మార్క్ ప్రైజ్ మీద కంపల్సరీగా అంటే ఈ యొక్క ప్రకటిత వెల ఇచ్చేసి ఇంత పర్సంటేజ్లో లాభం తీసుకుంటున్నాము, తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇలా అడుగుతూ ఉంటారు. ఓకేనా, మ్యాక్సిమం ఈ మార్క్ ప్రైజ్ ఏదైతే ఉందో దీని మీద ఒకసారి క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళండి. అదేవిధంగా ప్రాఫిట్, తర్వాత ప్రాఫిట్ పర్సంటేజీ, లాస్ పర్సంటేజీ, వీటికి సంబంధించిన ఫార్ములాస్. ఓకేనా, కొన్ని మెథడ్స్ మీకు బిఫోర్ కూడా చెప్పాను, అవి కూడా మీకు రిపీట్ చేస్తూ ఉంటాను. ఓకేనా, మీకు ఉపయోగపడే విధంగా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఒక వస్తువు ప్రకటిత వెలపై వరుసగా 10%, 20% రాయితీ ఇచ్చినప్పటికీ ఒక వ్యాపారికి 8% లాభం వచ్చింది. ఓకేనా, ఈ విలువల్లో ఏ విలువైన ఇచ్చు మోడల్ అనేది ఇలాగైతే వస్తుంది. ఓకేనా, అయితే అతను వస్తువు ధరను కొన్న వెల కంటే ఎంత శాతం పెంచి ప్రకటించాడు. వస్తువు ధరను కొన్న వెల కంటే ఎంత శాతం పెంచి ప్రకటించడం జరిగింది. ఈ క్వశ్చన్ చేసేటప్పుడు మీరు జనరల్ మెథడ్లో చేయొచ్చు. దీన్ని చాలా స్పీడ్ మెథడ్ కూడా ఉంది. ఓకేనా, దీన్ని ఈజీగా చేసేది ఒక ఫార్ములా ఉంది, అది మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. లేకుంటే ఎగ్జామ్లో ఏంటంటే లెంత్ ప్రాసెస్, నార్మల్ ప్రాసెస్లో వెళ్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఓకేనా, నేను చెప్పే ఫార్ములా ఆల్రెడీ చెప్పాను, మరలా చెప్తున్నాను. ఓకేనా, అదేంటంటే ఎంపీ మార్క్ ప్రైజ్ బై సిపి ఈజ్ ఈక్వల్ టు కుదిరితే రాసుకొని
జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్, ఇది ఫార్ములా. ఓకేనా, దీంట్లో మనకి 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చారు? 8 ఇచ్చారు. లాభ శాతం ఎంత? 8. కాబట్టి 100 ప్లస్ 8. నెక్స్ట్ బై 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. ఇక్కడ ఏమి ఇచ్చారు? 10%, 20%, రెండు ఇచ్చారు. ఇంతవరకు మీకు 10%, 1% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది ఇంతవరకు నేను. కానీ ఇప్పుడు వస్తున్న ఎగ్జామ్లో మీరు ఇలా చూసుకుంటే మంచిది. ఎందుకంటే నెక్స్ట్ షిఫ్ట్లో కంపల్సరీ ఇలా అడుగుతారు. ఇలా 2 డిస్కౌంట్లు ఇచ్చారనుకోండి, అప్పుడు దాన్ని ఒక డిస్కౌంట్గా మార్చాలి మీరు. 2 రాయితీలు ఇచ్చినప్పుడు మీకు ఒక ఫార్ములా చెప్పాను. అదేంటి? సక్సెసివ్ ఫార్ములా. ఓకేనా, ఏంటి? x ప్లస్ వై మైనస్ xy బై 100. ఇక్కడ x అంటే 10, y అంటే 20. ఓకేనా, దాన్ని బట్టి ఇక్కడ చేయండి. 10 ప్లస్ 20 మైనస్ 10 ఇంటూ 20 బై 100. 0 0 0 0 క్యాన్సిల్ అయితే 1 ఇంటూ 2 2 అవుతుంది, అంటే -2 అవుతుంది. 10 ప్లస్ 20 30. 30 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 28. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 28%. కాబట్టి 28% రాసుకున్నాను. ఓకేనా, ఈ రెండింటి మీద వచ్చినటువంటి ఓవరాల్ డిస్కౌంట్ తీసుకొని ఇక్కడ రాసుకోవాలి ఈ డిస్కౌంట్ ప్లేస్లో. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి మనకేంటి? 100 ప్లస్ 8, 100 మైనస్ 28 బైలో. ఓకేనా, దీన్ని మీరు ఒక్కోటి 100 ప్లస్ 8 అంటే 108 బై 100 మైనస్ 28 అంటే ఎంత? 72. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే 2 3, ఓకే, 3/2 అనేది వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే 2 రూపాయల వస్తువును 3 రూపాయలకి రాయడం జరిగిందండి. అంటే 1 రూపాయి పెంచడం జరిగింది. ఓకేనా, ఇక్కడ 2 రూపాయల దాన్ని 3 రూపాయలకి అమ్మారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఎంత? 2 రూపాయలు 3 రూపాయలకి అమ్మంటే ఒకటి ఎక్స్ట్రాకి అమ్మినట్టునే కదా. అప్పుడు ఏంటి? ఎంత ఎక్స్ట్రా? 1 బై ఇనిషియల్ వాల్యూ ఎంత? 2 ఇంటూ పర్సంటేజ్ అంటే 100. 2 1 2 50. ఎంత? 50% అనేది ఆన్సర్. 50% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాగ చేయాలి. ఓకేనా, ఈ ఫార్ములా ఇంపార్టెంట్ అండి. MP/CP ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ రాసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బిల మధ్య దూరం 300 కిలోమీటర్లు, 300 కిలోమీటర్స్. 2 కార్లు ఒకే సమయంలో ఏ అండ్ బిల నుండి బయలుదేరి పరస్పరం వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నాయి, ట్రావెల్ చేస్తున్నాయండి. అయితే 3 అవర్స్లో కలుసుకుంటాయన్నమాట. 3 గంటల్లో కలుసుకున్నాయి. ఒకవేళ మొదటి కారు వేగం రెండవ కారు వేగం కంటే 20 km/h వేగం ఎక్కువ అయితే వేగవంతమైన కారు వేగం ఎంత? స్పీడ్ అనేది కనుక్కోవాలి. ఓవరాల్గా ఇచ్చినట్టు రాసుకోండి, ఈజీగా చేసేయచ్చు. ఓకేనా, ఫస్ట్ చూడండి, 300 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఇచ్చారు. ఏ మరియు బిల మధ్య దూరం అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, అయితే 2 కార్లు ఒకే సమయంలో ఏ మరియు బిల నుండి బయలుదేరి పరస్పరం వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి అంటే మనకి ఏంటి? వ్యతిరేక దిశ కాబట్టి సాపేక్ష వేగం, రిలేటివ్ స్పీడ్ అనేది తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ ఏంటి? S1 ప్లస్ S2 కదా, ఈజ్ ఈక్వల్ టు ఈ 2 స్పీడ్లు తీసుకోవాలి. ఈ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? డిస్టెన్స్ బై టైమే కదా. డిస్టెన్స్ ఇచ్చారు 300 బై టైం ఎంత? 3 అవర్స్. ఇది కిలోమీటర్స్లో ఉంది, ఇది కూడా గంటల్లోనే ఉంది కాబట్టి రాసుకున్నాను. ఏది మార్చాల్సిన పని లేదు. ఓకేనా, ఇక్కడ కూడా km/hలోనే ఉన్నాయి, ఎక్కడ మార్చాల్సిన పని లేదు. ఇది కూడా చూసుకుంటూ చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 1 100 వచ్చింది. ఓకేనా, S1 ప్లస్ S2 ఈక్వల్ టు 100 వచ్చింది. నెక్స్ట్ ఒక కండిషన్ ఇచ్చారు. ఒకవేళ మొదటి కారు వేగం అనేది రెండవ కారు వేగం కంటే 20 కిలోమీటర్లు ఎక్కువైతే తక్కువైతే అంటే ఏంటంటే మొదటి కారుకి రెండవ కారుకి మధ్య డిఫరెన్స్ అనమాట. ఓకేనా, అంటే అది కూడా రిలేటివ్ స్పీడ్ S1 మైనస్ S2 ఇచ్చారని. ఓకేనా, ఇలా ఇచ్చారు, మీకు రాసుకోవడం తెలియాలి. ఎంత? 20 ఇచ్చారు. ఇప్పుడు S1 ప్లస్ S2 ఈక్వల్ టు 100, S1 మైనస్ S2 ఈక్వల్ టు 20 ఇచ్చారు. వీటిలో S1 ప్లస్ S2 మైనస్ S2 క్యాన్సిల్ అయిపోద్ది కదా, మిగిలింది S1 అంటే 2S1 ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 20, సారీ 100 ప్లస్ 20 అంతే కదా. ఇక్కడ మనకి ఎక్కడ మైనస్లు ప్లస్లు రివర్సల్ చేయలేదు కాబట్టి 100 ప్లస్ 20 ఎంత? 120. 2 1 2 6 అంటే S1 ఈజ్ ఈక్వల్ టు 60 వచ్చింది. S1 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 60 వచ్చింది. మనకేమడిగారు? అయితే వేగవంతమైన కారు వేగం ఎంత? ఓకేనా,
ఒకవేళ మొదటి కారు వేగం రెండో కారు వేగం కంటే 20 కిలోమీటర్లు ఎక్కువ అయితే, అంటే మొదటి కారు వేగమే స్పీడ్ ఎక్కువ కదా, ఆ S1నే కనుక్కోమన్నారు. అదే మనం కనుక్కున్నాం. S1 = 60 km/h. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైంది కదా. ఫస్ట్ ఇచ్చినట్టు రాయడం వస్తే క్వశ్చన్ ఈజీగా చేయొచ్చండి, జాగ్రత్తగా రాసుకోవాలి అంతే. ఈ క్వశ్చన్ చూడండి, x - 1/x = 4 అయితే x⁴ + 1/x⁴ విలువ ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్స్లో వస్తున్నాయి. ఓకేనా, కొంచెం ఈజీగా ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఏంటంటే x + 1/x బదులు x - 1/x విలువ ఇచ్చి ఇట్లా క్యాలిక్యులేట్ చేయమని చెప్పేసి కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈ మోడల్ అనేది కూడా మీరు చూసుకొని వెళ్ళాలి. ఓకేనా, ఈ క్వశ్చన్ చూస్తే మనకి x - 1/x విలువ 4 ఇచ్చారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి. ఓకేనా, స్క్వేర్ రూట్ చేస్తే స్క్వేర్ చేయండి. x - 1/x = 4². అప్పుడు ఏమవుతుంది, x² + 1/x² - 2. అంతే కదా, మైనస్ ఉంది కాబట్టి a - b² ఫార్మా a² + b² - 2ab. 2ab అంటే ఈ x క్యాన్సిల్ అయిపోతుంది కదా, 1 ఉంటుంది. 2 × 1 అంటే 2 ఉంటుంది. ఓకేనా, = 4² అంటే 16. ఇప్పుడు x² + 1/x² ఏంటి, 16 + 2 18 అవుతుంది. ఈ -2 అవతలకి వెళ్తే +2 అవుతుంది. ఇప్పుడు x² + 1/x² విలువ 18 వచ్చింది. ఇప్పుడు మరలా అగైన్ మీరు ఏం చేయాలంటే అంటే a + b² ఫార్మా చేయాలి. ఇప్పుడు a - b² ఫార్మా చేశారు బిఫోర్, x - 1/x వచ్చింది కాబట్టి. ఇప్పుడు a + b² ఫార్మా చేస్తే x⁴ అనేవి వస్తాయి. ఓకేనా, చేస్తే దీనికి స్క్వేర్ దీనికి స్క్వేర్ వేసుకుంటే x⁴ + 1/x⁴. ఇక్కడ ఏంటి, +2 వస్తుంది. ఆ +2 అవతలకి వెళ్తే 18² - 2 అవుతుంది. = 18² అంటే 324. 324 - 2 ఎంత వచ్చింది, 322 అనేది వచ్చింది. x⁴ + 1/x⁴ విలువ 322 వచ్చింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 322. ఓకేనా, ఇది నార్మల్ మెథడ్. ఓకేనా, a + b² ఫార్ములా చేసుకుంటూ చేస్తాం. కానీ దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు, జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనకి మైనస్ వర్గాలు ఎప్పుడైతే ఇస్తూ ఉంటారో, ఇప్పుడు ఇక్కడ x - 1/x = 4 అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి, మనకి ఇక్కడ మైనస్ వచ్చిందంటే x - 1/x అంటే మైనస్ ఎప్పుడైతే వస్తుందో k² + 2 అనేది దాని యొక్క ఫార్ములా. ఓకేనా, k² + 2 ఇక్కడ రాస్తున్నాను చూడండి, k² + 2. k² అంటే ఏంటి, k విలువ 4 ఇచ్చారు. k² అంటే 4² కదా, 4² అంటే 16. 16 + 2 ఎంత అవుతుంది, 16 + 2 ఎంత అయింది, 18 అయింది. ఇప్పుడు ఏంటి, ఇది మనకి ప్లస్లోకి వచ్చింది. ఇప్పుడు దీనికి ఏంటి, k² - 2 వేయాలి. ఓకేనా, k² + 2 ఎందుకు వేసాం, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. k² ఈ విలువకి k² ఇది k అవుతుంది. మరలా దీన్ని మరలా k² - 2 చేయాలి. k² అంటే ఇక్కడ ఏంటి, 18² - 2 అయిపోయింది కదా, 322. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇవి తెలియాలి మనకి. x+ కుదిరితే రాసుకోండి, ఒకవేళ తెలియకపోతే x + 1/x = సమ్ వాల్యూ ఇస్తే x² + 1/x² విలువ ఏమవుతుంది, k² - 2 అవుతుంది. k² - 2 అవుతుంది. అదే ఇక్కడ మైనస్ ఇచ్చారనుకోండి, +2 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, 12 సెంటీమీటర్ల భుజం గల ఒక పెద్ద లోహపు ఘనాన్ని కరిగించి 3 సెంటీమీటర్ల భుజం గల చిన్న చిన్న ఘనాలుగా మార్చడం జరిగింది. అయితే ఈ ప్రక్రియలో ఏర్పడిన మొత్తం చిన్న ఘనాల సంఖ్య ఎంత? ఓకేనా, ఇక్కడ మనకి క్యూబ్ అనేది ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, ప్రజెంటు ఈ 13వ తేదీ కానీ 14వ తేదీ కానీ జరిగినటువంటి షిఫ్ట్లలో మీరు గమనిస్తే మనకి మెన్సురేషన్లో 3D మీద క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. ఓకేనా, ఎలా అడుగుతున్నారంటే కంపేర్ చేస్తూ అడుగుతున్నారు. ఇట్లా పెద్దది ఇచ్చారు. ఓకేనా, పెద్ద క్యూబ్ కానీ పెద్ద క్యూబైడ్ కానీ ఇచ్చి వాటిని చిన్న చిన్న క్యూబైడ్గా కానీ చిన్న చిన్న క్యూబులుగా కానీ, లేకుంటే ఒక స్పియర్ ఇచ్చి వాటిని చిన్న చిన్న కోన్లుగా కానీ ఇలాగా మార్చండి అని చెప్పేసి మనకి డిఫరెంట్గా ఇస్తున్నారు. 3Dలో ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, కోన్కు సంబంధించినటువంటి ఫార్ములాస్, వాల్యూమ్ ఫార్ములాలు, కోన్కు సంబంధించిన వాల్యూమ్ ఫార్ములాలు. ఓకేనా, అదేవిధంగా క్యూబైడ్కి సంబంధించిన వాల్యూమ్ ఫార్ములాస్, తర్వాత క్యూబ్కి సంబంధించినవి, వీటికి సంబంధించినటువంటి వాల్యూమ్ ఫార్ములా, టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఈ ఫార్ములాస్ అనేది ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకేనా, మీకు ఆల్రెడీ
ఈ యొక్క మెన్సురేషన్లో 3Dకి సంబంధించి చెప్పాను, ఒకసారి ఆ వీడియో కూడా చూసుకొని వెళ్ళండి. ఆ మోడల్స్ అనేది రిపీట్ అవుతున్నాయి. ఓకేనా. ఈ క్వశ్చన్ ఎలా చేస్తామంటే మనకి గణాల సంఖ్య కనుక్కోమన్నారు. ఏంటి అయితే ఈ ప్రక్రియలో ఏర్పడిన మొత్తం చిన్న గణాల సంఖ్య కనుక్కోవాలి. చిన్న గణాల సంఖ్య కనుక్కోవాలంటే గణాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పెద్ద సంఖ్య ఏదైతే ఉంటుందో, పెద్ద గణం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వాల్యూమ్ బై చిన్న గణాలకు సంబంధించినటువంటి వాల్యూమ్ వేసుకోవడమే. ఓకేనా. గణం అంటే ఏంటి, క్యూబ్కు సంబంధించిన వాల్యూమ్ ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్, అంతే కదా. ఏ క్యూబ్ అంటే ఏ అంటే ఒక సైడ్ అనమాట. ఇక్కడ 12 సెంటీమీటర్లు ఇచ్చారు పెద్దది, సైడ్ 12 ఇచ్చారంటే ఏ క్యూబ్ అంటే 12 × 12 × 12 బై తర్వాత చిన్న గణాలకు సంబంధించి 3 సెంటీమీటర్స్ ఇచ్చారు అంటే 3 × 3 × 3. ఓకేనా, అయిపోయింది. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళడమే. మీరు క్యాలిక్యులేట్ చేస్తే 3 1 3 4 3 1 3 4 3 1 3 4 4 × 4 × 4. ఓకేనా, 4 క్యూబ్ అవుతుంది. 4 క్యూబ్ అంటే ఎంత అండి, 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 64. ఓకేనా, ఇలాగ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మోడల్ చాలాసార్లు మనం చూసాం, ఈ వీడియోలో కూడా మీకు చెప్తాను, ఈజీగా చేయొచ్చు. చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. 12 మంది వ్యక్తులు సగటు బరువు ఇచ్చారు, 2.5 కేజీలు పెరిగింది. ఓకేనా, 12 మంది వ్యక్తుల సగటు బరువు అనేది 2.5 కేజీలు పెరిగింది. ఎందుకంటే 56 కేజీల బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి స్థానంలో ఒక కొత్త వ్యక్తి సమూహంలోకి రావడం జరిగిందనమాట. ఈ 56 కేజీల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్లేస్లోకి ఇంకొక వ్యక్తి వచ్చారంట. అయితే ఆ కొత్త వ్యక్తి యొక్క బరువు ఎంత, ఇతని ప్లేస్లోకి 56 కేజీలు ఉన్నటువంటి వ్యక్తి ప్లేస్లోకి ఇంకొకళ్ళు వస్తే ఎంత పెరిగింది, మనకి యావరేజ్ 2.5 కేజీ పెరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి వ్యక్తి కంటే ఇప్పుడు మనకి కొత్తగా యాడ్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి యొక్క బరువు అనేది ఎక్కువ ఉంటుంది. అది మనకి బేసిక్గా అర్థం అవ్వాలి. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క బరువు ఎంత అని అడిగారు. ఫస్ట్ దీన్ని చేయాలంటే ఏంటి, ఓల్డ్ యావరేజ్ తీసుకోవాలి. ఓల్డ్ యావరేజ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఒక వ్యక్తి యొక్క వెయిట్ ఇచ్చారు చూడండి, 56 కేజీస్. మనకి ఎప్పుడైనా కానీ యావరేజ్ ఈ సగటుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ మనకి యావరేజ్ ఇచ్చిన తర్వాత ఆ వస్తువు ఇంత బరువు లేకుంటే ఇంత వెయిట్ అని చెప్పేశారంటే ప్రతి దానికి అదే వెయిట్ ఉంటుందని అర్థం అనమాట. కాబట్టి 56 కేజీల బరువు అంటే మనకి ఓల్డ్ యావరేజ్ అనేది 56. ఇప్పుడు ఆ వ్యక్తి ప్లేస్లోకి కాబట్టి ఎక్స్ట్రా ఏమి ఆడవట్లేదు. ఆ వ్యక్తి వెళ్ళిపోతే ఆ వ్యక్తి ఆ ఖాళీని ఫిల్ చేస్తున్నాడు. అంటే అక్కడ రీప్లేస్మెంట్ మాత్రమే జరుగుతుంది. అంటే 12 మందే ఉంటారు. ఓకేనా, న్యూ మెంబర్ అయినా కానీ న్యూ మెంబర్ ఏంటి 12 మెంబర్సే. కాబట్టి 12 మెంబర్స్ ఇంటూ ఎంత పెరిగింది 2.5. 2.5 అంటే 25/10 వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే 0.5 ఉంది కాబట్టి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం మల్టిప్లై చేసి ఈ వాల్యూని ఈ 56కి యాడ్ చేస్తే వెయిట్ వచ్చేస్తుంది. ఇదే సింపుల్గా 2 స్టెప్స్ అంతే. ఓకేనా, ఇప్పుడు చూడండి 12 × 25 ఎంత అవుతుంది, 12 × 25 బదులు 10 × 25 చేయండి 250. తర్వాత 2 × 25 అంటే 50 అంటే 300 అయింది మొత్తం 300. ఓకేనా, ఇక్కడ రాస్తున్నా 300 బై ఇక్కడ 10 కూడా ఉంది కదా, 10 అంటే 0 0 క్యాన్సిల్ అవుతుంది, మిగిలేదు 30 అంటే 56 ఒక 30 ఎంత 86. అతని యొక్క వెయిట్ ఎంత 86. ఓకేనా, ఇక్కడ మనకి రీప్లేస్మెంట్ ఆ వ్యక్తి ప్లేస్లోకి ఇంకొక వ్యక్తి వచ్చారన్నా లేకుంటే ఒక వ్యక్తి యాడ్ అయ్యారన్నా, ఒక టీచరు స్కూల్లో స్టూడెంట్స్తో పాటు యాడ్ అయ్యారన్నా, లేకుంటే ఒక బోట్ ఇచ్చి ఆ బోటు యొక్క వెయిట్ ఎంత, బోట్లో ఇంతమంది ఉన్నారు అయితే ఆ బోటు యొక్క వెయిట్ ఎంత, ఇలా అడిగినా దేనికైనా ఇదే ప్రాసెస్. ఓకేనా, వీటిని యాడ్ చేయడమే. వాళ్ళు తగ్గారని పెరిగారని ఎలా ఇచ్చినా కానీ యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బిలు ఒక పనిని వరుసగా 12 18 రోజులు పూర్తి చేయగలుగుతారు. ఏతో ప్రారంభించి వారు ఒకరి తర్వాత ఒకరు మార్చి రోజు విడిచి రోజు అంటే ఆల్టర్నేట్ డేస్లో పని చేస్తే ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది. ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్లు మీకు మోడల్ చెప్పాను. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయాలి. మీకు ఎలా చేయాలో ఒకసారి చెప్తాను చూడండి. మనకి టైమ్ అండ్ వర్క్లో ఇలాగా విలువలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం కట్టాలి. ఆ ఎల్సిఎం కట్టిందే టోటల్ వర్క్ అనేది అవుతుంది. ఓకేనా, ఈ 18కి 12కి ఈ రెండింటికి ఎల్సిఎం ఎంతో చూడండి. ఓకేనా, ఎల్సిఎం కడితే అది టోటల్ వర్క్ అవుతుంది. అంటే టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు మనకి సమ్ వాల్యూ వస్తుంది, అది టోటల్ యూనిట్స్ అనమాట. ఇప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ బి యొక్క ఎఫిషియన్సీ తీసుకోండి. తర్వాత ఏంటి మనకి
ఏబీ వచ్చింది, ఆ ఏబీని కలిపితే మనకు సమ్ వాల్యూ అనేది వస్తుంది. అది మనకి ఆ ఏబీ కలిసి చేసినటువంటి 2 రోజుల్లో చేసినటువంటి కొన్ని యూనిట్స్ అనమాట. అది ఒక సైకిల్ కిందకి. అలా ఎన్ని సైకిల్స్ అయితే మనకి ఈ యొక్క టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుందో దాన్ని బట్టి మీరు ఆన్సర్ అనేది చేయాలి. ఓకేనా? ఆ పని మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో చెప్పాలి. మీకు ప్రాసెస్ చెప్పాను, మీరు జాగ్రత్తగా చేయండి. చేసి కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు దీనికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక ఈ క్వశ్చన్ చూడండి. నిన్నటి రోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే అర్థమవుతుంది. ఈ మోడల్ నిన్నటి రోజు వచ్చింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఒకవేళ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఎలా చేశారో ఒకసారి రాసిన వాళ్ళు ఉంటే చూడండి. దీన్ని ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి, నార్మల్ మెథడ్ ఉంటుంది. 2 power x minus 1 plus 2 power x plus 1 equal to 320. అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 power x minus 1ని ఎలా రాసుకోవచ్చు? 2 power x ఇంటూ 2 power minus 1గా రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ 2 power x ఇంటూ 2 power 1గా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 320 ఇచ్చారు. అయితే 2 power x minus 2 power minus 1 ప్లస్ 2 power x 2 power 1. ఇట్లా 2 power x 2 power x కామన్ తీసుకోవచ్చు కదా. 2 power x కామన్ తీసుకుంటే ఇక్కడ 2 power minus 1 అంటే 1/2 అని అర్థం. ప్లస్ 2 power 1 అంటే 2 అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు 320. ఇప్పుడు 2 power x ఇప్పుడు 1/2 ప్లస్ 2ని దీని మొత్తాన్ని మీరు యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? 5/2 అవుతుంది. ఎంత? 5/2 ఈజ్ ఈక్వల్ టు 320. 320లో 5 ఒకట్లు క్యాన్సిల్ చేస్తున్నాను. 5 ఒకట్లు, తర్వాత 5 ఆరులు 30, తర్వాత 20 ఉంటుంది, 5 నాలుగులు. ఓకేనా? 64 వచ్చింది. అంటే 2 power x ఈజ్ ఈక్వల్ టు 64. అదేవిధంగా ఇక్కడ బైలో 2 ఉంది కదా, ఈ 2ని అవతల తీసుకెళ్తే ఇంటూ 2 అవుతుంది. అంటే 64 ఇంటూ 2 అంటే 128. 128 అంటే 2 పవర్లలో ఎంతలో తీసుకోవచ్చు? 2 power 7 తీసుకోవచ్చుగా. 2 power 7 ఈక్వల్ టు 128. కాబట్టి 2 power x ఈక్వల్ టు 2 power 7. వేరే x విలువ కనుక్కోమన్నారు కాబట్టి x ఈక్వల్ టు 7. ఓకేనా? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది నార్మల్గా చేసే మెథడ్. కానీ దీన్ని ఇంకొక వేలో కూడా చేయొచ్చు ఈజీగా. అదేంటంటే ఆప్షన్స్ త్రూ వెళ్ళండి. ఓకేనా? ఆప్షన్స్ త్రూ వెళ్తే మనకి ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఈజ్ ఈక్వల్ టు 320కి సమానం అవ్వాలి. ఏది సమానం అవుతుందో చూడండి, అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇలాగ మనకి 7 వచ్చింది కదా, 7నే చూడండి. 2 power 7 minus 1 ఎంత? 2 power 7 minus 1 అంటే 6 ప్లస్ 2 power 7 plus 1 అంటే 8. 2 power 8 ఈజ్ ఈక్వల్ టు 328. ఓకేనా? దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే 320కి సమానం అవుతుంది. ఓకేనా? 2 power 6 అంటే ఎంత? 64 కదా. ప్లస్ 2 power 8 అంటే 256 ఈజ్ ఈక్వల్ టు 320. అయిపోయింది కదా. 64 ప్లస్ 256 అంతా 320 ఈక్వల్ అయింది కదా. సో ఆప్షన్స్ త్రూ కూడా మనం వెళ్ళొచ్చు. ఆప్షన్స్ త్రూ వెళ్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బిలు ఒక వ్యాపారంలో 4:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. మొత్తం లాభంలో 10% వ్యాపారం నిర్వహణ కొరకు పక్కన పెట్టి మిగిలిన లాభాన్ని పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకున్నారు. అందులో ఏ వాటా 3600 అయితే వచ్చిన మొత్తం లాభం ఎంత? ఇక్కడ చూడండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు. ఏ వాటా ఇచ్చేశారు 3600. సో దాన్ని బట్టి మనం చేసేయచ్చు కదా. మనకి ఏ యొక్క పార్ట్ ఎంత? 4x అనుకోండి. 4x విలువ ఎంత? 3600. అప్పుడు x విలువ ఎంత? 4 ఒకట్లు 4 9 900. ఓకేనా? 1 పార్ట్ విలువ 900. ఇప్పుడు వాడు ఏమన్నాడు? వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ చూడండి 10% నిర్వహణ కొరకు పక్కన పెట్టేశారు. మిగిలిన లాభాన్ని పెట్టుబడి నిష్పత్తిలో పంచుకున్నారు. 1 పార్ట్ x విలువ 90 అయితే ఇక్కడ 4x ఇక్కడ 5x మొత్తం ఎంత? 9x ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 900. 9 ఎంత? 81 పక్కన 00. 8100 వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి విలువ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 8100 ఏదైతే ఉందో ఇది ఎంతకి సమానం? 10% పక్కకి తీశారు కాబట్టి 90%కి సమానం. అయితే 100% ఎంత? క్రాస్ మల్టిప్లై చేసేయండి. 8100 ఇంటూ 100 డివైడెడ్ బై 90. 0 క్యాన్సిల్. 9 ఒకట్లు 9 9 పక్కన 9, ఇక్కడ 0 0, ఇక్కడ ఇంకో 0 ఉంది అంటే 9000. ఎంత వచ్చింది? 9000. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అందులో వచ్చిన మొత్తం లాభ శాతం ఎంత అంటే 9000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్,
10,000 అసలుపై 20% వార్షిక వడ్డీ రేటు చొప్పున 1 సంవత్సరానికి అయ్యే చక్రవడ్డీ ఎంత? వడ్డీ ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించబడుతుందండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ కూడా బ్రాకెట్లో ఇచ్చారు. వడ్డీ ప్రతి అర్ధ సంవత్సరానికి లెక్కించబడుతుంది అంటే మనకి 20% వార్షిక వడ్డీ, సంవత్సరానికి 20% అయితే అర్ధ సంవత్సరం అంటున్నారు కాబట్టి అర్ధ సంవత్సరానికి ఎంత అవుతుంది? 10% అవుతుంది. అలాగే 1 సంవత్సరానికి అయ్యే చక్రవడ్డీ అన్నారు కాబట్టి అర్ధ సంవత్సరాల లెక్క తీసుకుంటే అప్పుడు మనకి n విలువ ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఓకేనా? దీన్ని బట్టి మనం ఈజీగా ఈక్వేషన్ చేయొచ్చు. మనకి ఇక్కడ రేట్ అనేది ఎంత? 10%, కాలం అనేది 2 టర్మ్స్. అప్పుడు చక్రవడ్డీ ఎప్పుడు కూడా 2 టర్మ్స్ అంటే ఏంది? మనకి x + y + xy/100 సక్సెసివ్ ఫార్ములా ఉంది కదా, అది వేసుకొని చేయొచ్చు. x + y అంటే మనకి 2 టర్మ్స్ కాబట్టి 10 + 10 + 10 × 10/100 అంటే 21% అనేది వస్తుంది. అంతే కదా, 21%. ఇప్పుడు మనకేంటి 100% అంటే 10,000, 100% అయితే 10,000. మనకేమన్నారు? చక్రవడ్డీ కనుక్కోమన్నారు. చక్రవడ్డీ ఎంత? 21%. 100% 10,000 అండి. 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 1% ఎంత? 100. అప్పుడు 21% ఎంత? 21% అంటే ఏంది? 100 × 21 కదా, అప్పుడు 2100, 2100. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2100 అనేది ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మనకి ఇలాంటి మెథడ్ మీద కంపల్సరీగా క్వశ్చన్ అనేది ఉంటుంది. మీకేంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఒక్కసారి ఈ మోడల్స్ కూడా చూసుకొని వెళ్ళండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. ఓకేనా? ప్రతిరోజు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలో మీకు ఎక్స్పెక్టెడ్ మోడల్స్ అనేది మీకు పొద్దున అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు ఎగ్జామ్లో మీకు ఏ క్వశ్చన్స్ వచ్చాయో, ఒకవేళ ఎగ్జామ్ అయిపోయిన స్టూడెంట్స్, ఈరోజు ఇంకా అవ్వలేదు, అయిపోయిన స్టూడెంట్స్ ఒకవేళ తర్వాత చూస్తే వాళ్ళు మీకు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జీకే కానీ మీకు గుర్తున్న క్వశ్చన్స్ని కామెంట్ సెక్షన్లో రాయండి. స్టూడెంట్స్కి చెప్పడానికి యూజ్ అవుతాయి. ఓకేనా? ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ప్రతిరోజు మీకు షిఫ్ట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడానికి కంపల్సరీగా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.